హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథ నేమ్ వచ్చేసి ఆమె కథ. స్టోరీలోకి వెళ్ళిపోదాము. జాను, నువ్వు ఆ రూమ్లో పడుకో. సరే భూమి, నువ్వు కూడా త్వరగా పడుకో. జాను పక్క రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది. జాను ఎమ్మటే వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అనుకుంటుంది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. కౌసల్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో జాను, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. భోజనం చేశావా? చేశాను. మీరు చేశారా? చేశాము. కానీ ఇప్పుడు ఫోన్ చేశావేంటి? అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి తల్లి? అమ్మా, నేను భూమిని చూశాను. ఎక్కడుంది? భూమి షాప్ ఎందుకు తీయడం లేదంట? అమ్మా, భూమికి పాప పుట్టింది. అవునా? పాప ఎలా ఉంది? పాప బాగుంది. చాలా తెల్లగా ముద్దుగా ఉంది. భూమి బాగుందా తల్లి? తన గురించి చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమైంది భూమికి? కంగారు పడుతుంది జాను వాళ్ళ అమ్మ. అమ్మ, భూమి భర్త బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు అంటుంది. కానీ నాకు మాత్రం ఎందుకో తనని అందరూ వదిలేశారు అనిపిస్తుంది. ఎందుకు నీకు అలా అనిపిస్తుంది జాను? అమ్మా, నేను ఇప్పుడు భూమి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు భూమి అంత చిన్న పాపని తీసుకొని రోడ్డు పక్క చెట్టు కింద కూర్చొని ఉంది. మొహం చూస్తే బాగా ఏడ్చినట్టు ఉంది. అసలు ఇంతకుముందు భూమి ఉన్నట్టు ఇప్పుడు లేదు. నేను భూమిని అక్కడ చూసి షాక్ అయ్యాను. నేను భూమితో మాట్లాడుతున్నప్పుడు భూమి ఇంటి ఓనర్ వచ్చి నాతో మాట్లాడింది అని తనకు ఇంటి ఓనర్కు జరిగిన సంభాషణ మొత్తం చెప్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? రేపు భూమిని మన ఇంటికి తీసుకొని వస్తాను. ఏం చేయాలో అక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. సరే జాను, భూమిని ఏమీ అడగకు. తను చాలా బాధపడుతుంది. సరే, రేపు తొందరగా వచ్చేయండి. నేను ఇంకా భూమితో చెప్పలేదు మన ఇంటికి తనని తీసుకొస్తానని. తను ఒప్పుకుంటుందో లేదో. తెలియదు. నువ్వు ఏదో ఒకటి చేసి భూమిని తీసుకురా. సరే, పడుకో. గుడ్ నైట్ అమ్మా. బాయ్ జాను. జాను వాళ్ళ అమ్మ ఫోన్ పెట్టేస్తుంది. నేను భూమితో ఇప్పుడే మాట్లాడాలి. తను ఒప్పుకుంటే మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అనుకుంటుంది జాను. భూమి రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఏ పాపం చేశాను? ఎందుకు నన్ను అందరూ దూరంగా పెడుతున్నారు? తల్లిదండ్రులు, అత్తమామలు, లాస్ట్కి కట్టుకున్న మొగుడు కూడా. అందరికీ నేను బరువయ్యాను. నేను ఆడపిల్లకు పుట్టడం నా తప్ప? భూమి కళ్ళు వర్షిస్తాయి.
జాను భూమి అని పిలవంగానే తన కన్నీళ్ళు తుడుచుకొని ఇటు తిరుగుతుంది. ఏంటి జాను? భూమి భూమి నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి జాను? ఇంకా ఎందుకు పడుకోలేదు నువ్వు? అమ్మ ఫోన్ చేసింది భూమి. నన్ను ఇద్దరిని ఇంటికి రమ్మంటుంది. ఏదో పూజ ఉందంట. నేనెందుకు జాను? నువ్వు వెళ్ళు. నేను అమ్మతో చెప్పాను నీ దగ్గరే ఉన్నానని. నిన్ను చూడాలని అంటుంది. ఎందుకు? ఆ రోజు నువ్వు నన్ను యాక్సిడెంట్ అయినప్పుడు జాగ్రత్తగా చూసావు కదా, నేను అమ్మతో చెప్పేశాను. అందుకే నిన్ను అమ్మ ఎప్పటి నుండో చూడాలి అంటుంది. ఎప్పటి నుండో చూడాలనుకుంటుంది. అందుకే కదా నేను రోజు షాప్కి వచ్చేదానిని. ఆలోచనలు పడుతుంది భూమి. కుదరదు అని చెప్పబాకు, అమ్మ బాధపడుతుంది. భూమి కొద్దిసేపు ఆలోచించి, సరే జాను, కానీ ఇమ్మటి వచ్చేస్తాను అంటుంది. జాను భూమి ఒప్పుకోవడమే ముఖ్యం అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక అమ్మ చూసుకుంటుంది. సరే భూమి, త్వరగా పడుకో, మనం మార్నింగ్ బయలుదేరుదాము. సరే నువ్వు కూడా పడుకో. జాను కూడా వెళ్ళి పడుకుంటుంది. అనుకున్నట్టే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఊరికి బయలుదేరుతారు. విజయవాడ వెళ్ళేసరికి టైం 3 అవుతుంది. జాను నాన్నగారి పేరు మూర్తి, అమ్మ పేరు కౌసల్య. ఇంట్లోనే ఉంటుంది. జాను వాళ్ళు ఉండేది డూప్లెక్స్ హౌస్. జాను వాళ్ళు వచ్చేసరికి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు జాను అమ్మ నాన్న. జాను గేటు తీసుకొని లోపలికి వస్తుంది. జాను వెనకాలే భూమి కూడా వస్తుంది. ఇద్దరు గుమ్మం దగ్గరికి రాగానే ఆగు జాను అని అంటుంది కౌసల్య గారు. జాను కంగారు పడుతుంది. ఏమైందమ్మా? అది కాదే, మొదటిసారి భూమి మన ఇంటికి వస్తుంది కదా, తనకు పాపకి హారతి ఇవ్వాలని ఆగమన్నాను. భూమి తన గతం కౌసల్య గారికి చెబుతుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్, షేర్, లైక్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.